ప్రకటించాలి. వేతనాలు పర్మనెంట్ సిబ్బందిని పెండింగ్ బకాయిలు మున్సిపల్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికుల ఐక్యత. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ విభాగం కార్మికులు, డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం 10/10/25వ తేదీన మన రాష్ట్ర అమరావతిలో ఉన్నటువంటి CDMA గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. సమస్యలు పరిష్కరించకపోతే నవంబర్ 3వ తేదీ నుండి నిరవధిక సమ్మెలో వెళ్తున్నాం. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి ఆ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సుమారు 10 డిమాండ్లతో నోటీస్ ఇవ్వడం జరిగింది. వెంటనే ప్రభుత్వం సంబంధిత అధికారులు రాష్ట్ర నాయకుల్ని, యూనియన్ నాయకుల్ని పిలిపించి చర్చించి సమస్యను పరిష్కరించాలా, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరవధిక సమ్మె చేపట్టాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, అందులో భాగంగానే రోజు దశల వారి ఆందోళనలో భాగంగా ఈరోజు మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఈ కార్యక్రమం తర్వాత అదేవిధంగా 22వ తారీఖున మున్సిపల్ కార్యంతో ధర్నా, 25న బైక్ ర్యాలీ, 27న RTG రాజకీయ కార్యాలయం ముట్టడి, 29:30 అమరావతిలో దీక్షలు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించకపోతే నవంబర్ 3వ తారీఖు నుండి మేము నిరవధిక సమ్మెలో పోతామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, అధికారుల్ని హెచ్చరిస్తాం. కార్మికుల ఐక్యత.